సంగారెడ్డి జిల్లాలో ఆల్ట్రాజోలం తయారు చేస్తున్న ముఠా గుట్టుని పోలీసులు రట్టు చేశారు. సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామ శివారులో ఆల్ట్రాజోలం తయారీ ముడి పదార్థాల్ని నార్కోటిక్స్ అధికారులు సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 4 నిందితులు కమల్, డేవిడ్, శివ, వినోద్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా 2018లోని ఆల్ట్రాజోలం అమ్ముతూ పట్టుబడ్డ నిందితుల్ని పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆల్ట్రాజోలం ముడి పదార్థాల విలువ 70 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. కేసుకు సంబంధించిన వివరాల్ని జిల్లా ఎస్పీ రూపేష్ వెల్లడించారు. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, గాయత్రి, సంగారెడ్డి జిల్లాలో పోలీసులు అయితే అల్పజోలం తయారు చేసే మూటనైతే గుట్టురట్టు చేసిందని మనం చెప్పుకోవచ్చు. అయితే సంగారెడ్డి జిల్లా పసల్వాదు గ్రామ శివారులోని అల్పజోలం తయారు చేసే కేటుగాళ్లను అయితే నార్కటిక్ పోలీసులు అదే విధంగా సంగారెడ్డి పోలీసుల సహాయంతో పట్టుకున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే పసల్వాది గ్రామంలోని గుట్టు చప్పుడు కాకుండా ఒక రూమ్ రెంట్కు తీసుకొని అయితే ఈ అల్పజలం తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ తయారు చేస్తున్నటువంటి దాన్ని సమాచారంతోనే పోలీసులు వీరిపైన దాడి చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులోని 4 అంటే కమలు, శివ, డేవిడ్, వినోదులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అలాగే నిందితుల నుంచి కూడా 70 లక్షలు విలువ చేసే యొక్క ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వీరంతా 2018లోనే గతంలో వీళ్ళపై కేసులుండి జైలుకు వెళ్లిన పరిస్థితి కూడా ఉంది. వీరంతా 2018లో కూడా అల్పజోలం అమ్ముతూ పట్టుబడ్డ నిందితులుగానే పోలీసులు అయితే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్పెషలైజ్డ్ యూనిట్ ఏదైతే ఉందో తెలంగాణలో డ్రగ్ అబ్యూస్ని, కన్జంప్షన్ని నివారించడానికి కొత్త బ్యూరో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, వి కాల్ ఇట్ యాజ్ TSNAB. దాంతోపాటు సంగారెడ్డి జిల్లా పోలీసు టాస్క్ ఫోర్సు మరియు లోకల్ రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక రైడ్ చేయడం జరిగింది. ఇల్లీగల్ ఈ ప్రాహిబిటెడ్ ఆల్ట్రాజోలం డ్రగ్ ఏదైతే కల్తీ కళ్ళు తయారీలో యూజ్ చేస్తారో, ఒక రకమైన విషం అని చెప్పొచ్చు. సో దాన్ని ఒక రహస్య ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే డెన్ మీద రైడ్ చేసి మెటీరియల్, దాంతోపాటు 4 అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో దానిలో కమల్ బ్రహ్మానంద గౌడ్, చిరుగోరి డేవిడ్, కొండాపురం శివ, వినోద్ కుమార్, సకినాల, ఈ 4 అక్యూజ్ని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఉమ్మడి